నమస్తే అండి, వెల్కమ్ టు పల్స్ హార్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చాలా వరకు మనం ఎడ్యుకేషన్ వీడియోస్ ఎక్కువగా హార్ట్కి సంబంధించి చేస్తూ వస్తున్నాం. ఇవాళ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వస్తున్నాం. నాతో ఉన్నారు సాయి చంద్ర గారు, ఆర్థోపెడిషియన్. సాయి చంద్ర గారు ఆయన ఎంబీబీఎస్ తర్వాత డిఎన్బి ఆర్థోపెడిక్స్ చేశారు తేజస్విని హాస్పిటల్ మ్యాంగ్లూర్లో. ఆ తర్వాత నీ రీప్లేస్మెంట్లో ఫెలోషిప్ చేశారు. అదే కాకుండా సిటీలో ఒక 3 ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి ఇప్పుడు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్గా ఆర్థోపెడిషియన్గా చేరుతున్నారు. నమస్తే సాయి చంద్ర గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఈయన్ని మనం అడిగి ఒక్కటేంటంటే, నా పేషెంట్లు చాలామంది కార్డియక్ ప్రాబ్లంతో వచ్చి నాకు మోకాలు నొప్పి అని చెప్తూ ఉంటారు. నేనేదో చిన్న చిన్న కాల్షియం బిళ్ళలు అవి రాసిచ్చి వాళ్ళని ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంటా. అయితే వాళ్ళు చాలామంది నీ రీప్లేస్మెంట్ కోసం, ఫిట్నెస్ కోసం కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే, ఇది ఫిట్నెస్కి మనం హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూడటం కోసం. అంటే నాకు కొంతవరకే అవగాహన ఉంది నీ రీప్లేస్మెంట్ గురించి, నాకు బాగా అవగాహన లేదు. ఇన్ఫ్యాక్ట్ మా మదర్ని నీ రీప్లేస్మెంట్ చేసుకోమంటే ఆవిడ కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. అసలు నీ రీప్లేస్మెంట్ ఎవరికి చేయాలి సాయి చంద్ర గారు? సార్, ఎవరైతే చాలా మంచి ప్రశ్న సార్. అసలు ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి చేయాలంటే, ఎవరైతే డైలీ బేసిస్లో బాగా సఫర్ అవుతున్నారో, అంటే వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకుందే రోజు గడవడం లేదో, లేదా ట్యాబ్లెట్లు వేసుకున్నా అసలు వాళ్ళకి నొప్పులు తగ్గడం లేదు, లేదా వాళ్ళ డైలీ బేసిస్లో ప్రతి చోట వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడానికి కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి కానివ్వండి, చాలా ఇబ్బంది పడిపోతుంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ ఒక లాస్ట్ ఆప్షన్ అనమాట. ఈ మోకాళ్ళ అరుగుదలకి అది ఎయిదర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానివ్వండి, లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల, అంటే ఏజ్ వల్ల మోకాళ్ళు అరగడం వల్ల కానివ్వండి, నీ రీప్లేస్మెంట్ అనేది ఇక లాస్ట్ రిసార్ట్. అయితే మీరు చెప్పారు క్రైటీరియా ఎప్పుడు చేయాలి అని. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి కనపడింది దాంట్లో. మీరు ఎక్స్రే ఫైండింగ్స్ చెప్పలే, సిటీ ఎంఆర్ఐ గురించి మాట్లాడలా, మీరు కేవలం సిమ్టమ్స్ మీదే చెప్పారు. సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తారా? ఎక్స్రే చూసి ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఎక్స్రేలు తీసుకొస్తారు ఎందుకని మరి? కరెక్ట్ సార్. అంటే ఎక్స్రే అనేది మనకు గైడ్ చేస్తుంది సార్. సో అల్టిమేట్గా మనం ట్రీట్మెంట్ అనేది ఎక్స్రేకి చేయం, పేషెంట్కి చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, 2 పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఎక్స్రే ఒకేలాగా అరిగినా కూడా నొప్పులు ఒకేలాగా ఉండవు. కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లోనే 4 ఉన్నారంటే ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే కూడా వాళ్ళు చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు. అట్లా కొంతమందికి ఎక్స్రే చాలా అరుగుదల ఉంటుంది, వాళ్ళేమో నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, రైతులు కానివ్వండి. అలా కొంతమందికి ఎక్స్రే అంత చేంజెస్ ఉండవు, గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉన్నా కానీ సివియర్ పెయిన్స్, వాళ్ళు సార్ అసలు అన్బేరబుల్ పెయిన్స్, నడవలేకపోతున్నాను, మెట్లు ఎక్కడం దిగడం చేయలేకపోతున్నాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నాకు విషయం చెప్పండి, నేను మీకు ఎక్స్రే ఒకటి ఫోన్లో పంపిస్తే మీరు ఖచ్చితంగా పేషెంట్ని చూడకుండా నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయరు? నేనే చేయలేను. ఎందుకంటే పేషెంట్కి అంత సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు కొంతమంది. ఎందుకంటే మా బామ్మగారే ఉన్నారు, 86 ఏళ్ళ దాకా బతికి రావడం, ఎప్పుడు నీ పైన ఎప్పుడు చెప్పలేదు. సో అది వెరీ నైస్. అయితే ఇంకొకటి మాకు కామన్గా అడిగే ప్రశ్న మమ్మల్ని, కానీ మాకు సమాధానం తెలీదు, అందుకని ఏదో మాట్లాడుతుంటాం. మా కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే, ఫలానా డాక్టర్ గారు మోకాళ్ళు మార్చుకోమన్నారు, దాంట్లో మాకు 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, డైమండ్ ఇట్లాంటివి ఉన్నాయి. సో ఏ రకమైన కీలు పెట్టుకోవాలి అని. అంటే మోకాలు మార్పిడిలో అసలు ఏమి మనకి రీప్లేస్మెంట్కి ఏది వాడతారు ప్రాసెస్, అవి ఏది బెటర్ అని ఎలా చెప్తారు? ఎస్, ఈ మోకాళ్ళ చిప్పలు డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఒకటి కోబాల్ట్ క్రోము, ఆక్సీనియము, తర్వాత గోల్డ్ అని జనరల్గా వాడుకలో వాడే భాష అనమాట. సో కోబాల్ట్ క్రోమ్ అని, ఆక్సీనియం అని, అంటే ఒక్కొక్క కంపెనీ ఏంటంటే ఒక్కొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, లేకపోతే ఏదో ఒకటి కొత్తగా చెప్పాలి కదా. నేను కూడా అదే చేస్తా అంటే సో అలా అవ్వచ్చు. బట్ జనరల్గా ఇప్పుడు నేను ఒక పేషెంట్ అవుతే, లేదా ఒక డాక్టర్గా ఎన్ని సర్జరీలు చూసిన వాడిగా, మెయిన్ ఏంటంటే ఇక్కడ చేసే విధానం ఇంపార్టెంట్ అండి. అంటే ఏదైనా కానీ ఒక టైటానియం, ఒక కోబాల్ట్ క్రోమ్ అయినా కానివ్వండి, లేదా గోల్డ్ని అయినా కానివ్వండి, ఆ చేసే టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని గోల్డ్ని వేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ వస్తుందని కానీ అలాగా, లేదా కోబాల్ట్ క్రోమ్ వాడడం వల్ల అది తక్కువ సంవత్సరాలే వస్తుంది, అలా ఏమి ఉండదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కనుక చూస్తే చేసే టెక్నిక్ మనం ప్రాపర్గా చేసామా లేదా అనే దాని మీద రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది.
అంటే ఇంపోర్టెడ్ ఇండియన్ అంటుంటారు, ఇండియన్వి ఇంపోర్టెడ్వి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కాస్ట్లో కానీ. కాస్ట్లో డెఫినెట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇంపోర్టెడ్వి దే చాలా దే పుట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ రీసెర్చ్. సో రీసెర్చ్లోకి చాలా మనీ పెడుతూ ఉంటారు. సో ఇంపోర్టెడ్కి దానికి గవర్నమెంట్కి రూల్స్కి సంబంధించి వాళ్ళకేవో కొన్ని రూల్స్ ఉంటాయి. సో దానికి అది పరిగణలోకి తీసుకుంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైస్ క్యాపింగ్ అయితే వచ్చింది సార్. నాకు ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ అంటే నేను సహజంగా నేను అనుకునేది ఓకే, ఒక బైపాస్ సర్జరీలా కాకుండా రిలేటివ్గా కొంచెం క్లీన్గా అయిపోయే సర్జరీ అనేది నా ఉద్దేశం. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా క్లాస్మేట్ వాళ్ళ మదర్ని నేను ఒక ప్రముఖ ఆర్థో సర్జన్ దగ్గరికి నీ రీప్లేస్మెంట్కి పంపిస్తే ఆవిడ నన్ను ఫోన్ చేసి మరీ తిట్టింది. ఇదేంటే నా మోకాలు పాడు చేశాను. అసలు కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా నీ రీప్లేస్మెంట్కి? ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? సో చాలామంది నీ రీప్లేస్మెంట్ అంటే అదేదో ఈరోజు చేసుకుంటే రేపో ఎల్లుండో హ్యాపీగా నడిచేయచ్చు, లేదంటే దాంట్లో ఏదో మోటార్లు పెట్టి అదే నడిపిస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. ఇది ఒక చాలా పెద్ద భ్రమ. ఏంటంటే ఈవెన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్స్, లైక్ మీరు యుఎస్ ఏ కంట్రీ చూసినా, యుఎస్ రిజిస్ట్రీ చూసినా, జర్మన్ చూసినా, అవుట్ ఆఫ్ 1000 పేషెంట్స్ డెఫినెట్లీ 5 to 10 పేషెంట్స్ ఖచ్చితంగా అది ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇంప్లాంట్ లూజ్ అవ్వడం కానివ్వండి, ఏదో ఒక కాంప్లికేషన్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం సైంటిఫిక్ డేటా కనుక చూస్తే 20% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ నీ రీప్లేస్మెంట్. ఎక్స్రే బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది, బట్ సమ్హౌ దే ఆర్ నాట్ హ్యాపీ. సో ఏదైనా ఒక కాంప్లికేషన్ మనం అస్సలు రాకూడదు నీ రీప్లేస్మెంట్లో అనుకుంటే మాత్రం అది ఇన్ఫెక్షన్ అండి. ఎందుకంటే ఒక్కసారి కనుక నీ జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది చాలా ఇబ్బంది గురి చేస్తుంది. అది స్టేజెస్లో చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. ముందు ఇంప్లాంట్ తీసి బాగా వాష్ ఇచ్చి సిమెంట్ పెట్టడము, తర్వాత స్టేజ్లో యాంటీబయాటిక్ సిమెంట్ ఇది తీసేసి మళ్ళీ రివిజన్ చేయడం. సో పేషెంట్కి కాస్ట్ పెరుగుతుంది, తర్వాత అది ఇంత ఈజీగా తగ్గేది కూడా కాదు. సో ఏదైనా ఒక కాంప్లికేషన్ రాకూడదు అనుకుంటే అది ఇన్ఫెక్షన్. ఓకే ఓకే. కానీ యూజువల్గా సక్సెస్ పర్సంటేజ్ అంటే 100కి మీరు చెప్పిన లెక్కన 80% మంది కంఫర్టబుల్గా ఉంటారు. అసలు ఏమి 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ సార్. 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. బట్ 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ డెఫినెట్లీ వాళ్ళకి అది ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా అయిపోయాం కదా అని. నేను ఈ మధ్య 2 సర్జరీలు చేశాను మళ్ళీ. అంటే వాళ్ళు మోకాలు చిప్పలు మార్చుకున్నారు, మళ్ళీ మొన్న వానలు పడ్డాయి కదండి, ఒక పేషెంట్ జారి పడ్డది, ఇక్కడ కింద ఇరిగింది. సో మళ్ళీ ఇక్కడ కింద టిబియాకి ప్లేట్ వేసి ఫిక్స్ చేసాం. సో అంటే మీరు కాంప్లికేషన్స్ ఉంటాయి, అన్సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఉంటారని చెప్పినప్పటికీ నీ రీప్లేస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ పాపులర్ సర్జరీస్. మొత్తం సర్జరీస్తో లెక్కేసుకుంటే చాలా మంది చేయించుకుంటున్నారంటే మేబీ ద రిజల్ట్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్ అని. ఎందుకంటే చాలా మంది చేయించుకుంటారు, మనకు కనపడుతున్నారు. ఒక ఏజ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఆ నొప్పితో ఉండటం ఎందుకు అని. సో ఓకే, ఇది నీ రీప్లేస్మెంట్కి మనకి కాస్ట్ ఎంత అవుతుంది? అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, నాకు మీరు ఇంత కాస్ట్ అవుతుందని చెప్తే నాకు ఎక్కువ వద్దా తక్కువ వద్దా అని చెప్పడానికి కూడా నాకు అర్థం కాదు. సో నీ రీప్లేస్మెంట్కి ఇన్ జనరల్ హైదరాబాద్లో కాస్ట్ ఎంత అవుతుంది? రఫ్గా 2 to 3.5 lakhs అవుతుంది, 2 to 3.5 lakhs. అంటే డిఫరెంట్ హాస్పిటల్స్. అంటే దాంట్లో ఇది 2 to 3.5 lakhs అంటే ఇంపోర్టెడ్దే వాడతారా? ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వాడినప్పుడు 2 to 3.5 అవుతుంది. అంటే వేరియస్ హాస్పిటల్స్, వేరియస్ సర్జన్స్ బట్టి కాస్ట్ పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు పల్సాట్ సెంటర్లో మీరు నీ రీప్లేస్మెంట్లు చేస్తున్నారు. మా పేషెంట్లకి మీరు ఎంతలో చేయగలరు? ఎందుకంటే నాది పల్సాట్ సెంటర్ అనేది ప్రిడామినెంట్గా, ఒక విషయం చెప్పాలి, మేము ప్రిడామినెంట్గా మిడిల్ క్లాస్కి కేటర్ చేసే హాస్పిటల్. మేము అంటే ఒక ఆత్మీయతతో గుండె వైద్యం అనే స్లోగన్ ఒకటి పెట్టుకొని మేము చేస్తుంటాం. అంటే బేసిక్గా మేము ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నా, పేషెంట్కి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా అట్లీస్ట్ మనం స్వాంతన అయితే ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం. అందుకని కాస్ట్ విషయంలో కొంచెం తక్కువలో చేద్దామని చూస్తుంటాం. అందుకే ఇక్కడ ఐసీయూలో, బయట ఐసీయూలో సుమారుగా ఒక ₹1,00,000 పర్ డే అయితే ఇక్కడ 25,000 లోపలనే అయ్యేటట్టుగా మేము ట్రై చేస్తున్నాం. అట్లా ఖచ్చితంగా మేము కొంత కాస్ట్ బెనిఫిట్ అయితే ఇవ్వగలుచుకున్నాం. ఎట్ ది సేమ్ టైం వీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ది క్వాలిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐసీయూలో మనకి ఉన్న 12 బెడ్లకి ఒక క్రిటికల్ కేర్ టీమ్ ఉంటుంది కంప్లీట్గా.
ఆ క్రిటికల్ కేర్ టీం కూడా మనకి ఎక్సలెంట్గా ఉండే టీంని మాత్రమే తెచ్చుకొని వాళ్ళకి నార్మల్ పే కన్నా కొంచెం ఎక్కువ పే చేసుకుంటా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకని ఒక పక్క క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మీరు నీ రీప్లేస్మెంట్ పల్సాట్ పేషెంట్స్కి ఎంతలో చేయగలరు? 1.75 చేయొచ్చు సార్, 1,75,000. మరి మీరు అంటే బయట 2 lakhs చేసి మీరు 1.75 కాదు, ఇంకా కొంత తగ్గించుకొని చేయగలుగుతారా? ఎస్, ఎంతవరకు చేయగలుగుతారు? 1.5. 1.5 వరకు చేస్తారు. ఓకే, నేను ఇవాళ సాయి చంద్ర గారు యూట్యూబ్ ఛానల్ పల్సాట్ ఛానల్ తరపున నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు మొదటగా పల్సాట్ సెంటర్కి వచ్చిన నీ రీప్లేస్మెంట్ పేషెంట్లకి ఒక 50 మందికి మీరు 1.25కి చేసి పెట్టండి. కొంత అలా చేయడానికి వీలుగా పల్సాట్ చారిటబుల్ ట్రస్ట్ సైడ్ నుంచి మేము కొంత సఫిషియెంట్గా సప్లిమెంట్ చేసుకుంటాం. కాకపోతే పేషెంట్కి మీరు 1.25లో మీరు దయచేసి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వాడి, మళ్ళీ ఇండియన్ ఇంప్లాంట్ అని పెట్టద్దు, మళ్ళీ చివరిలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ పెట్టి ఇక మళ్ళీ మెడిసిన్స్కి ఎక్స్ట్రా అని లేకుండా అన్నీ స్టేగా కూడా ఇంక్లూడ్ చేసుకొని 1.25కి చేసి పెట్టండి. ఒక 50 చేసి పెట్టండి, తర్వాత మీరు కావాలంటే పెంచుకుందరు. కానీ ఎందుకంటే ఒక బాగా అవసరమైన పీపుల్ చాలా మంది ఉంటారు, అందుకోసం ఒక్క 15 ఈజ్ చేసి పెట్టండి. డెఫినెట్గా సార్, చేయగలుగుతారు. 100% సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నాకు ఇంకొక విషయం చెప్పండి, సర్జరీలో ఎంత రికవరీ టైం పడుతుంది? వాళ్ళు ఎప్పటి నుంచి మామూలుగా నడవగలుగుతారు? అంటే రికవరీ టైమ్స్ ఎట్లా ఉంటాయి వీటిలో? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. పేషెంట్ యాక్టివ్ పేషెంటా లేదా ఇన్యాక్టివ్ బెడ్ రిడన్ టైప్ ఆఫ్ పేషెంట్? చాలామంది ఎక్స్రే పెట్టి సరే పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ చేస్తే బాగుంటుందా, నడుస్తారా అని. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెరాలసిస్ వచ్చి బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు, లేదా వాళ్ళకి అంత విల్ పవర్ ఉండదు, వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు అంత ఇన్యాక్టివ్గా ఉంటూ, లేదా ఇంకా చేయించుకుంటే నాకు ఏమైపోతుందో ఇట్లా భయంగా ఉండే వాళ్ళలో మనం గ్రేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము సార్. సో ఎవరైతే యాక్టివ్గా 60 to 65 ఏజ్ గ్రూప్లో ఉండి నొప్పులతో బాధపడుతున్నారో, వాళ్ళకి విల్ పవర్ బాగుంటుందో, వాళ్ళని ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ డే నుంచి నడిపించవచ్చు. మీరు కూడా చాలా నా ఛానల్లో కూడా చూసుంటారు నేను చేసిన వీడియోస్. సో వాళ్ళని ఇమ్మీడియట్గా అంటే కరెక్ట్ పేషెంట్, ఐడియల్ క్యాండిడేట్కి ఐడియల్ పేషెంట్ని మనం చూస్ చేసుకొని చేయగలిగితే హీ కెన్ బి మేడ్ వాక్ ఇమ్మీడియట్లీ దాన్ని వెరీ నెక్స్ట్ డే వితౌట్ ఎనీ సపోర్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరుసటి రోజు నుంచి నడవడం అనేది కొంచెం ఓకే, రియల్లీ గుడ్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి చంద్ర గారు. మేము రిక్వెస్ట్ చేసినందుకు మీరు 1.25 lakhsలో అన్నీ ఇంక్లూడింగ్ మెడిసిన్స్, స్టే, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కలుపుకొని మళ్ళీ మీరు ఐ విల్ హోల్డ్ యూ టు దిస్ ఫస్ట్ 50 ఒక కేసెస్ మాత్రం చేసి పెట్టండి. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.